ప్రతి సంవత్సరం లాగే ఈ దఫా గ్రామీణ కిసాన్ మేళా ఉత్సవాలు నడుస్తున్నాయి. ప్రస్తుతం మనం కరీంనగర్ అంబేద్కర్ స్టేడియంలో ఉన్నాము. కిసాన్ గ్రామీణ మేళా 3 రోజుల పాటు నిర్వహిస్తున్నారు. శాస్త్రీయబద్ధమైన వ్యవసాయ సాగును ఎలా చేయాలి, ఆధునిక యంత్రాలను ఎలా ఉపయోగించాలనే ఉద్దేశంతో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీని నిర్వాహకులు అలాగే ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి అయితే ప్రతి సంవత్సరం లాగే సుగుణాకర్ రావు బీజేపీ నేత ఆయన ఆధ్వర్యంలో నడుస్తుంది. దానికి సంబంధించి ఆయన అడిగి మరింత మనం సమాచారం తెలుసుకుందాం. ఒక్కసారి ఇవన్నీ కూడా డిఫరెంట్గా వివిధ కంపెనీలకు సంబంధించి ఆధునిక యంత్రాలని ఇక్కడ డిస్ప్లేలో ఉంచడం జరిగింది. వ్యవసాయ రంగాన్ని నాటు వేయడము, కోత కోయడం లాంటివి అన్నీ కూడా ఆధునిక యంత్రాల ద్వారానే చేస్తున్నటువంటి పరిస్థితి ఆధునీకరించడం జరిగింది. గ్రీన్ రెవల్యూషన్ తర్వాత అనేక మార్పులు వచ్చాయి. వ్యవసాయ రంగంలో 1965లో స్వామినాథన్ చేపట్టినటువంటి ఈ విప్లవం, వ్యవసాయ విప్లవం, హరిత విప్లవం అనేక మార్పులు తీసుకురావడం జరిగింది. దీనికి సంబంధించి అయితే మనం ఒక్కసారిగా చూస్తున్నాము. ఇవన్నీ ఆర్గానిక్ పద్ధతిలో ఎట్లా ఉండాలి, పెస్టిసైడ్స్ ఏంటి అనే దాని మీద కూడా రైతులకి అవగాహన కల్పిస్తూ మరింత మెరుగైన ఉత్పాదకత, రైతును రాజు చేయాలనే ఉద్దేశంతో ఇది నడుస్తున్నటువంటి వ్యవహారాన్ని మనం గమనించవచ్చు. దీనికి సంబంధించి వివిధ కంపెనీలు, మొక్కలు, దానికి సంబంధించి నర్సరీ ఇదంతా కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఒక్కసారి మనం చూద్దాము దీనిలో భాగంగా ఏంటి పరిస్థితి. రైతులు వివిధ ప్రాంతాల నుంచి సైతం పెద్ద ఎత్తున తరలి రావడం జరిగింది. దానికి సంబంధించి అయితే ఒక్కసారిగా సందడి వాతావరణం అయితే నెలకొందని చెప్పుకోవచ్చు. ఇక్కడంతా కూడా ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ కొనసాగుతుంది. దీని నిర్వాహకుల్ని అడిగి మనం తెలుసుకుందాం. ఒక్కసారి ఎట్లా ఉందో ఒకసారి చూద్దాం. ప్రస్తుతం మనం చూస్తున్నాము ఇక్కడ కొంతమంది అభిప్రాయం సైతం తెలుసుకుందాము. వివిధ రకాలైనటువంటి సీడ్ ఉంది. దీనికి సంబంధించి ఎట్లా ఉన్నది ప్రతిదీ కూడా ఇక్కడ అందుబాటులో ఉన్నాయా? కిసాన్ మేళా రైతులకు ఉపయోగకరంగా ఉందా? మీరు ఎక్కడి నుంచి వచ్చిండ్రు, ఎట్లా? మేము చొప్పాడు నుంచి వస్తామండి. పేరు? నా పేరు హరీష్ అండి. ఎన్ని ఎకరాలు వేస్తారు వ్యవసాయం? మాకు 5 acres ఉందండి. ఏం ఉపయోగకరంగా ఉంది ఇక్కడ? అన్నీ అవైలబుల్, నార్మల్గా యూజైటీ ఉన్నాయండి. మనకు అవైలబుల్ లేని అన్నీ ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయండి. మీరు చెప్పండి, ఎట్లా స్పందన ఎట్లా ఉన్నది, రైతులు ఏమంటున్నారు, ఇవన్నీ ఏమేమి ఉన్నాయి మీ దగ్గర? అసలు ఇక్కడికి వచ్చిన రైతులు ఎక్కువ హైబ్రిడ్ విత్తనాలకు అలవాటు పడి ఉన్నారండి. ఇక్కడికి వచ్చి నాటు విత్తనాలను చూడంగానే అమ్మో లోకల్ విత్తనాలు దొరికినాయి అన్న ఆలోచనతో చాలా మంది తీసుకుపోతున్నారు. మాకు కూడా చాలా హ్యాపీగా ఉందండి. మా స్పందన బాగుందా రైతుల దగ్గర నుంచి? స్పందన బాగుందండి. మేము సూర్యాపేట నుంచి వచ్చామండి. నా పేరు రేణుక, మాది పృథ్వీరాజ్ నాటు విత్తనాలు. మాకు 2 ఎకరాలన్నర పొలం ఉంది. 12 అవార్డులు కూడా వచ్చాయండి మాకు. ఎట్లా, ఏ రకమైన పద్ధతిలో మీరు సాగు చేస్తారు? శాస్త్రీయబద్ధంగా చేస్తారా? ఎరువులు, ఫర్టిలైజర్, పెస్టిసైడ్స్ ఏమి వేయరా? మా ఈ జీవామృతం, దశపత్రి కషాయం, బీజామృతము, వేస్ట్ డీకంపోజరు, అగ్నియాస్త్రం, నీమాస్త్రం ఇవన్నీ ఉపయోగించే మొక్కలకు కొడతామండి. అవన్నీ కొట్టడం వల్ల ఏ పెస్టిసైడ్ కూడా రాదు. సీడ్ తయారీ విధానంలో కూడా సీడ్ తీసినాక మన బీజామృతంలో కడిగి నీడలో 3 రోజులు ఆరబెట్టి తర్వాతనే మేము సీడ్ ప్రాసెస్ చేసినాకనే ప్యాకింగ్ చేసి అమ్ముతామండి. మొత్తం మీద వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున తరలి రావడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి స్టాళ్లను సందర్శించారు. వారి కొంత అవగాహన అనేది అత్యధికంగా వచ్చి అధిక లాభాల బాట పట్టడానికి ఇది ఉపయుక్తంగా ఉన్నది. ఇటు వ్యాపారులకి అలాగే రైతులకి ఇరువురికి లాభదాయకంగా ఉంది అని చెప్పి చెప్తున్నటువంటి పరిస్థితి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.